మాతృ పితరులకు నమస్సుమాంజలి. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జై గురుదేవ్. శ్రీ గురుభ్యో నమః. విజయవాడ హనుమాన్పేట శాఖలో శ్రీ వాగదీశ యోగి గురూజీ గారి ఆధ్వర్యంలో ఈ 16/3/2025 తేదీన 951వ యోగ శిక్షణ శిబిరం ముగింపు ఆనంద మహోత్సవం జరిగినది. దానికి సంబంధించిన చిత్రమాలిక అలాగే కొన్ని వీడియోలను మీకు అందిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమానికి 1 టౌన్ శాఖ దీక్షా గురువులు శ్రీ మునివర యోగి గురూజీ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేయడం జరిగింది. జై గురుదేవ్. శ్రీ గురుభ్యో నమః. శక్తివంతుడు మహాజ్ఞాని, మీరు పూర్వం ఏం చేస్తూ ఉండేవారు అని అడిగాడు. అడిగితే ఆ గురువు గారు చెప్పారు, ఆయన నేను ఒక ధనవంతుడి దగ్గర పనివాడిగా చేస్తూ ఉన్నప్పుడు ధనవంతుడు నాకు భోజనం పెట్టేవాడు, వసతిని కల్పించాడు. జీవించాను అని చెప్పాడు. మరి ఇప్పుడు చూస్తున్నాడు స్వామి అంటే, నేను ఇప్పుడు కూడా అదే ధనవంతుడి దగ్గర పని చేస్తాను. అప్పుడు ఆ అడిగే వ్యక్తి ఆశ్చర్యం కలిగింది. పూర్వం మరలా చేస్తున్నారు. ఎందుకని ఇలాగా మారిన తర్వాత మీలో ఏమైనా భేదం కనపడిందా అని అడిగాడు. అడిగితే ఒక్క గురువుగారు చెప్పారు, అప్పుడు నేను నా పనిని ఇష్టంగా చేయలేదు, కానీ నేను క్రమంగా ఆలోచన చేశాను, ఓ మహాత్ముడి సందేశం విన్నాను, అక్కడి నుంచి నా జీవన విధానాన్ని ఆలోచన విధానాన్ని మార్చుకున్నాను. ఇప్పుడు నేను ఎంతో ప్రశాంతంగా ఉన్నాను. అందుకే నన్ను మేలు చేస్తుంది. అట్లాగే ధ్యానం చేసేటప్పుడు కూడా రోజు కొంత సమయాన్ని ధ్యానానికి కేటాయించి ఆ సమయంలో హాయిగా ప్రశాంతంగా ధ్యానావస్థలో కూర్చుంటే అది కూడా మన జీవితంలో సంతృప్తిని ఆనందాన్ని కలిగిస్తుంది. కాబట్టి తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, మనం చేసే ఏ కార్యాన్ని అయినా సరే శ్రద్ధతో ఆసక్తితో చేయాలి. భగవంతుడు కూడా మన దగ్గర నుంచి ఏమీ కోరుకోవాలి. ఏం కోరుకున్నాడు ఆయన అంటే, పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి
తృప్తి కలిగించడానికి మనం అసత్యంతో కూడిన ప్రయోజనాలు పలకకూడదు అని చెప్పారు. ఇక ధ్యాన పుష్పం, ఇది చాలా సర్వశ్రేష్టమైనటువంటి పుష్పం. ఎందుకని అంటే ఏవైతే ఈ మనస్సులో ఆలోచనాపరమైన రుగ్మతలు ఉంటాయో వాటన్నిటిని కూడా పోగొట్టి చాలా పుష్పం. అందువల్ల అహింసా ప్రథమం పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహ, సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం విశేషతః, శాంతి పుష్పం, తపః పుష్పం, ధ్యాన పుష్పం, తథైవ చ సత్యమష్టవిధం పుష్పం. స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మ స్వరూపిణే అవతార వరిష్టాయ శ్రీ వెంకటేశ్వర యోగి గురూజీయే నమః. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై గురుదేవ్.